నిజంగా ఈ రోజు చూస్తే దగదత్తి మండలం వేలుపాడులో ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా ఈ గ్రామం గురించి ఎంతో మంది నిరుపేదలు ఈ గ్రామంలో నివసిస్తుంటారు. వీళ్ళకి పొలాలు ఇస్తామనే ఉద్దేశంతో ఆ రోజు ఎన్నో అధికారంలోకి వచ్చిన ఎంతో మంది ఎమ్మెల్యేలు ఓట్లు వేసుకోవడం తప్ప ఓట్ల ఎలక్షన్ టైంలో వీళ్ళకి పొలం ఇస్తాము మీకు అని చెప్పి ఆశ చూపించారే తప్ప వాళ్ళకి ఎక్కడా కూడా సెంటు పొలం ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ రోజు అయితే కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అయితే ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పారో, నేను రాగానే పార్టీ అధికారంలోకి రాగానే నేను మీకు ఏదైతే ఆ రోజు కొన్ని పార్టీలు మీకు పొలాలు ఇస్తానని చెప్పారో ఆ పొలం నేను అయితే పట్టాలు ఇచ్చి మీకు భూమి చూపించే విధంగా కృషి చేస్తానని చెప్పారు. దానిలో భాగంగా ఈ రోజు భూ పంపిణీ కార్యక్రమం వేలుపాడు గ్రామంలో పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 240 మంది నిరుపేదలకు ఈ రోజు తలా ఎకరం చొప్పున ఈ రోజు వాళ్ళకి భూమి అయితే పట్టాలు ఇచ్చి భూమి చూపిస్తున్నారు. ఈ రోజు ఆ గ్రామస్తులంతా కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. అమ్మా మీదే ఊరమ్మా? మీకు పొలం ఉందా? ఇచ్చారా? ఇప్పుడు నీకు దేనికి వచ్చావు ఇక్కడికి? భూమి చూపించారా నీకు? ఇప్పుడు భూమి చూపించడానికి వచ్చున్నారు ఎమ్మెల్యే గారు. ఎలా ఉంది ఈ రోజు మీకు? ఈ రోజు భూమి మీకు ఇస్తున్నారు, ఎలా ఉంటది మీకు? మాకేం పొలం లేదయ్యా, ఐదు ఇస్తేనే పక్కలాడుతాం. అదే ఇప్పుడు ఎమ్మెల్యే గారు మీకు పొలం ఇవ్వడానికి వచ్చారు, ఎలా ఉంది మీకు? బాగానే ఉంది. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా మీకు ఆ పట్టాలు ఇచ్చి? కానీ ఇంతవరకు భూమి చూపించలా మీకు? ఈ రోజు కావలి ఎమ్మెల్యే, మీ ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఈ రోజు మీకు భూమి చూపిస్తున్నారు, ఎలా ఉంది అంటున్నా? బాగానే ఉంది. ఆనందంగా ఉందా మీకు? అలాగే ఇలాంటి పెద్దవాళ్ళు ఎంతో మంది నిరుపేదలు ఇక్కడ సుమారు 240 మందికి అయితే గతంలో ఇదిగోండి ఇలాంటి పట్టాలు ఇచ్చారు. కానీ ఎక్కడ వీళ్ళ భూమి ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి. కానీ ఈ రోజు ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారు ఏదైతే ఎలక్షన్ ముందు వెలుపాడు ప్రజలకు హామీ ఇచ్చారో, ఎలక్షన్ అధికారంలోకి రాగానే ఈ భూమి ఏదైతే చూపిస్తామన్నారో దానిలో భాగంగా ఈ రోజు భూమిని చూపించడం కూడా జరుగుతుంది. ఇక్కడ చాలా మంది ఇక్కడ వెలుపాడుకు సంబంధించిన గ్రామస్తులు కూడా ఉన్నారు. కొంతమందికి ఇక్కడ పట్టాలు ఇచ్చి వాళ్ళకి భూమి చూపించే ప్రక్రియలో భాగంగా ఎక్కడైతే వాళ్ళు ఏ సర్వే నెంబర్లో వాళ్ళ భూమి ఉందో ఆ సర్వే నెంబర్లో వాళ్ళని నిలబెట్టి ఈ రోజు వాళ్ళకి భూమి పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏ ఊరమ్మా మీది? వెలుపాడు. మీకు పొలం ఇచ్చారా? ఇస్తారు, పట్టా వచ్చింది. అంటే ఇంత ముందు మీకు పట్టా ఇచ్చారా? ఇచ్చాను సార్. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? ఇప్పుడే ఇంకా భూమి చూపిలేదు. అంటే గతంలో మీకు ఆ పట్టా ఇచ్చే ఎన్ని సంవత్సరాలు? మాకు ఇచ్చే 5 సంవత్సరాలు. కానీ ఇంతవరకు భూమి ఎవరైనా అప్పుడు ఎమ్మెల్యే చూపించాడా మీకు? చూపిలా. ఇప్పుడు ఎవరు చూపిస్తున్నారు? ఎమ్మెల్యే. ఎలా ఉంది మీకు భూమి చూపిస్తున్నారు కదా? బాగా సంతోషంగా ఉంది సార్. ఇన్ని సంవత్సరాలుగా భూమి ఇస్తామని చెప్పారు, కానీ ఎవరు మీ గురించి పట్టించుకోవాలి. ఈ రోజు కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు మీకు భూమి చూపిస్తున్నారు, పట్టా ఇచ్చిన దానికి భూమి చూపిస్తున్నారు, ఎలా చూస్తారు మీరు? మేము సంతోషంగా చూస్తాం సార్. ఆయనకి మీరు థ్యాంక్స్ చెప్తారా? చెప్తాం సార్. ఎందుకంటే మీకు ఇన్ని సంవత్సరాలు చేయని అభివృద్ధి, ఇన్ని సంవత్సరాలు ఇవ్వని పొలం ఈ రోజు మీకు ఇస్తున్నారు కదా, ఎలా ఉంది మీకు? మా సంతోషంగా ఉంది. అయితే మహిళలు, గ్రామస్తులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ రోజు ఎన్నో సంవత్సరాలుగా పట్టాలు అయితే ఇచ్చారు, కానీ మా గురించి పట్టించుకున్న నాదుడే లేరు. ఈ రోజు కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఈ రోజు ఇదిగోండి ఇక్కడ చూడండి ఇలా హద్దులు ఏర్పాటు చేసి ఈ హద్దుల్లో ఎవరి పొలం ఉందో వాళ్ళ పేరు మీద ఈ రోజు వాళ్ళకి పట్టాలు ఇచ్చి మరి హద్దులు చూపించి ఈ రోజు వాళ్ళకి పట్టాలు ఇచ్చారు. అమ్మా ఏ ఊరమ్మా మీది? మబ్బుగంటపాలెం. ఏ పేరు? ఒంటేరు బుజ్జం. అమ్మా మీకు ఎన్ని సంవత్సరాలు అయింది పట్టా ఇచ్చి? 20 సంవత్సరాలు అయింది. కానీ ఇంతవరకు మీకు భూమి ఎందుకు చూపించలేదమ్మా? మూల చేతుల్లో మనకి ఈ పైరే. ఈ రోజు ఎమ్మెల్యే గారు భూమి చూపించారు కదా, మీకు ఏమనిపిస్తుంది? మంచిదని చేశాడు, మంచిదే చేశాడు. ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదా మీరు అడగలేదా గత ఎమ్మెల్యేలని కానీ వాళ్ళని కానీ వీళ్ళని కానీ? మనం అడగలా, వాళ్ళు ఇలా మనకు పట్టిలా. ఈ రోజు ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పారో ఎమ్మెల్యే గారు దాని ప్రకారం ఈ రోజు మీకు భూమి చూపించారా? చూపించాడు. ఈయన పద్ధతి మంచిది. ఎలా ఉందమ్మా మీకు? బాగానే ఉంది.
అలాగే ఈ రోజు 20 సంవత్సరాల క్రితం ఇదిగో వీళ్ళకైతే 20 సంవత్సరాల క్రితం పట్టాలు ఇచ్చేదే గాని కనీసం భూమి చూపించిన దాఖలాలు లేవు. ఈ రోజు ఎవరైతే పట్టాలు ఇచ్చారో వాళ్ళని వాళ్ళ హద్దుల్లో నిలబెట్టి ఈ రోజు వాళ్ళకి భూమి చూపించడం, అలాగే ఈ రోజు సుమారు 240 మందికి భూమి చూపించడం జరిగింది. ఈ రోజు ఎమ్మెల్యే గారు గత ఎమ్మెల్యే ఎవరు చేయలేని పని ఈ రోజు అయితే కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఈ రోజు 240 మందికి వాళ్ళ పట్టాలు ఇచ్చి వాళ్ళకి భూమి చూపించిన పరిస్థితి. ఈ రోజు ఇక్కడ గ్రామస్తులు ఎంతో మంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 20 సంవత్సరాలుగా నలిగిపోతున్నాం, పట్టాలైతే ఇచ్చారు కానీ భూమి చూపించలేదు. కానీ ఈ రోజు ఎమ్మెల్యే గారు ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పారో అదే ప్రకారం ఈ రోజు మాకు భూమిని చూపించి మాకు ఆయన కృతజ్ఞతగా నిలిచారు. ఆయనకి మేము జీవితాంతం రుణపడి ఉంటాము. మేము నిరుపేదలం, కనీసం మా గురించి పట్టించుకునే నాదుడే లేరు. మాకైతే ఎలక్షన్ ముందు భూమి ఇస్తామని మాయ మాటలు చెప్పారే తప్ప ఎలక్షన్ అయిన తర్వాత మా గురించి పట్టించుకున్న నాదుడే లేరు. కానీ ఈ రోజు ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పారో కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు దాని ప్రకారం ఈ రోజు అందరికీ పట్టాలు ఇచ్చి భూమి చూపించడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు ఎమ్మెల్యే గారు అయితే ఏదైతే చెప్పారో గత ఎలక్షన్ ముందు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడి ఈరోజు 240 మందికి పట్టాలు ఇవ్వడంతో పాటు వారికి భూమి చూపించే ప్రక్రియ కూడా మొదలు పెట్టామన్నారు. వాళ్ళకి ప్రతి ఒక్కరికి భూమి అందే విధంగా చేస్తాం. మిగతా వారు ఏదైతే మిగిలి ఉందో 230 ఎకరాలు ఇంకా మిగిలి ఉందో ప్రతి ఒక్కరికి ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి ప్రతి ఒక్కరికి కూడా భూమినిచ్చి వాళ్ళకి పట్టాలు కూడా అందజేయడం జరుగుతుందని చెప్పారు. కెమెరా పర్సన్ మధు కిషోర్ తో మధు, CMD న్యూస్, వెలుపాడు నుండి. శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.